ఏంటంటే కొంతమంది అంటే వాళ్ళ ఇన్పుట్స్ కొన్ని క్రాఫ్ట్స్లో స్పెషల్గా వాళ్ళకున్న అవగాహనతోటి వాళ్ళ ఇన్పుట్స్ ఇచ్చి వాళ్ళ అవుట్పుట్ రాబట్టుకుంటే ఏంటంటే కొంత క్రెడిట్ అనేది డివైడ్ అవుతుంటుంది కదా, అలా ఏమైనా జరుగుతుంది దీని? లేదు సార్, ఎందుకంటే ఆడియన్స్కి దే ఆర్ బ్రిలియంట్, సో వాళ్ళకి తెలుసు. సో సందీప్ ఆయన ఇన్స్పైర్ చేయడం ఇది వల్లే ఈయన మ్యూజిక్ అనేది ఈయన చేయడం జరిగింది. సో ఆ ఇది బట్టి అందరూ ఎలాగే పెడుతూ ఉంటారు. మీ డెడ్లీ కామెడీ ఇప్పుడు కూడా మీది సందీప్ గారిది, ప్రభాస్ గారిది ఇట్స్ గోన్ ఫైర్ అలాగా పెడతా. ఆ విషయంలో ఇంకా తెలియలేదండి. అవుట్పుట్కి వచ్చేసరికి మేము ఎక్కువ ఆలోచించాల్సిన ఇది కూడా లేదు. సో అంటే ఇప్పుడు ఒక సాంగ్ అన్న ఫైనల్ అయిందా లేదంటే ఇంకా జరుగుతా? లేదు, ఇంకా అవుతుంది సార్, అది ఆ ప్రాసెస్లోనే ఉన్నాం, ఇంకా చేస్తూ ఉన్నాము. అంటే 2 నెలల ముందు మరి ఆయన రిలీజ్ చేసిన వీడియో దేనికి సంబంధించింది? అది జస్ట్ అది స్టార్ట్ చేసామని ఒక మంచిగా ఇలా కూర్చొని ఏం చేద్దాము అనే ఒక మీటింగ్, ఇదిగా సౌండ్గా మ్యూజిక్గా మనం ఏం చేద్దాము. ఓకే, అంటే మీరు మాకు రివీల్ చేయక్కర్లేదు కానీ ప్రభాస్ గారు అంటే స్టోరీ మీరు వినుంటారు కదా, ఎలా ఉండబోతుంది స్టోరీ? నేను కూడా వినలేదు, ఇంకా చెప్పలేదు మీకు స్టోరీ? ఇంకా చెప్పలేదు. నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. జస్ట్ సీన్సే జరుగుతున్నాయి. సో టోటల్ స్టోరీ ఎలా ఉండబోతుందో మాకు తెలియదు యాక్చువల్లీ, మాకు కూడా వెయిటింగ్. ఎస్, అయితే యానిమల్ చూసిన తర్వాత అందరూ మాట్లాడిన మాట ఒకటే మాట, ఎలివేషన్స్ కా బాప్ అని చెప్పేసి. అంటే ఇంకా ఎలివేషన్స్ అంత మించిన ఎలివేషన్స్ ఎక్కడ ఉండవేమన్న రేంజ్ లో దాంట్లో చూపించారు కదా హీరోయిజం అదంతా. అవునవునండి. సో మరి దీంట్లో కూడా అలాగే ఉండబోతుందా? అంటే నాకు తెలిసి ప్రభాస్ గారి ఒక మనం ఏదైతే చాలా రోజులుగా మిస్ అవుతున్నాం యాక్టర్ ఒక పెర్ఫార్మెన్స్ అవన్నీ అది చూస్తా. అదే నేనైతే ప్రభాస్ గారిని అలా చూడాలని అనుకుంటున్నాను. ఎప్పుడు చూద్దామా అని వెయిటింగ్ నేనైతే. మనం ఎప్పుడు ప్రభాస్ గారి ఒక పెర్ఫార్మెన్స్ చూసి, సో ఇప్పుడు రీసెంట్గా చూసిందని యాక్షన్ ఇవన్నీ ఉన్నాయి ఎక్కువ, బట్ ఒక పెర్ఫార్మెన్స్ అనేది బాహుబలిలో మనం చూసిన ఇది మళ్ళా చూడాలని ఒక తపన ఉంటుంది కదా యాజ్ ఏ ఒక ఫ్యాన్ ఆడియన్గా. సో అలాగా నాకు ఈగర్లీ వెయిటింగ్ స్క్రీన్ మీద ఆయన ఒక పెర్ఫార్మెన్స్ చూడాలి. గూస్ బంప్స్ మూమెంట్స్ అన్నమాట. పర్ఫార్మెన్స్ చూస్తేనే అలా అనిపిస్తే ఇంకా మళ్ళీ మీరు దానికి మ్యూజిక్ కూడా ఇస్తున్నారు కదా, మరి ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది? ఎగ్జైట్మెంట్ ఉందా, టెన్షన్ ఉందా, ఎలా ఉంది? అన్నీ ఉన్నాయి, ఎగ్జైట్మెంట్ ఉన్నాయి, టెన్షన్ ఉంటుంది, మనం ఇదిగా చేయాలని చెప్పి. అయితే దీనికి కూడా మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అని ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ మీరు ఒక్కడే? ఇంకా తెలియదండి, అది యాజ్ ఆఫ్ నౌ అయితే యాజ్ ఆఫ్ నౌ జరుగుతుంది. స్కోర్ మీద స్టార్ట్ చేసాము, సాంగ్స్ కూడా వీఆర్ డూయింగ్ ఆన్ ద సిచ్యువేషన్స్ ఇలాగా.